ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబోవు పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేత్తో నిప్పును కత్తిని పట్టుకొని వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్ల చూచుకొనును. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను. అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక జీవితములో అనేకమైన పాఠాలు మనకున్నాయి. పాత నిబంధనలో 3 పితరులు. ఒకటి అబ్రహాము తన గుడారము కంటే ముందుగా అబ్రహాము దేవునికి బలిపీఠములు కట్టువ. ఇస్సాకు బావులను త్రవ్వువాడు. యాకోబు స్తంభములను నిలబెట్టువాడు. ఈ 3 ఆది పితరులు అంటారు. పాత నిబంధనలో కూడా దేవుడు తన్ను తాను ఎలాగ అగపరుచుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. మొదటి వచనంలో ఏం చదువుతున్నాము? దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలామంది ఏమంటున్నారంటే, దేవుడు నన్ను శోధించెను అంటున్నారు. బైబిల్ యొక్క పరిజ్ఞానం తెలియదు. ఒకటి, దేవుడు తన భక్తులను పరిశోధిస్తాడు. 2, సాతానుడు భక్తులను శోధిస్తాడు. అందుకనే ఎవరైనాను నేను దేవుని చేత శోధింపబడుచున్నానని
అనకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు గాని ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనాను నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కను. సరే, ఇవి లేఖనాలు. ఇవి యథార్థమైనటివి. చాలామంది నేను దేవుని శోధింపబడుచున్నాను అని అంటుంటారు. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఎట్లాగా? నిన్ను నమ్మి ఒక ధనవంతుడు తన ఇంటికి తీసుకెళ్ళాడు. నీ ముందరే బంగారు డబ్బులు నీ ఎదురుగానే పెడతా ఉన్నాడు. అప్పుడు మనసు ఏమంటుంది? వీడు పక్కకు పోడా, నేను ఒక కట్టండ తీసుకోనా? ఇది శోధన. అదే నమ్మిన పిల్లలు వారి ముందర ఎంత పెట్టినా ఒక ఫ్రెండు మాదిరి ఏమి ఆశించకోకుండా వస్తే అది పరిశోధన. ఆమె అలాంటిది కాదు, వాడు అలాంటి వాడు కాదు. సరే, యోసేపుని గురించి ఏం చదువుతాము? యోసేపు చెప్పినది నెరవేర్చుటకై దేవుని వాక్కు అతనిని ఏం చదువుతాము? యెహోవా వాక్కు అతనిని పరిశోధిస్తా ఉంది. దేవుని వాక్కు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడు? ఆ ఇంటిలో ఏ మనుష్యుడు లేడు, అతడు ఆమె తప్ప. కానీ అతని మనస్సు అదృశ్యుడైన దేవుని చూస్తూ, దేవుని చూసి పారిపోయాడు. సరే, అందుకని ఐగుప్తునకు దేవుడు నియమించాడండి. మోషేని గురించి ఏం చదువుతాము? మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు అంట. కొందరు అపనమ్మకం కలిగి ఉంటారు. నమ్మకంగా ఉండాలి. కనుక దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, నీవు ప్రేమించు నీ కుమారుని.
నూతన నిబంధనలో యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను ప్రేమించువాడు తన ప్రాణమును కూడా ద్వేషించుకోవాలి అంట. నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. తన ప్రాణముతో కూడా ద్వేషించకొనకుంటే కనుక ఈ భ్రష్టమైన లోకములో యేసు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు తన ప్రజలను ధైర్యపరిచారు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను చెప్పు జ్యోతిర్మయ్, ఇట్లా అయితే నేను మళ్ళీ వచ్చే ఆదివారం నాన్న చూడంటాను. అయినను ధైర్యము తెచ్చుకో, నేను లోకాన్ని జయించాను. నేనున్నాను కదా జయవీరుని. సరే, మనకు కొత్త ఆశీర్వాదాలే కావాలా. శ్రమలు కానీ, బాధలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, ఎదురింటి వారు కానీ, పొరుగింటి వారు కానీ, పక్కింటి వాళ్ళు కానీ ఒక్క మాట అనకూడదంట. సరే, కానీ పాత నిబంధన భక్తులు, ప్రారంభ విశ్వాసులు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడి సంతోషించారంట. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఇంకా బాధ అనుభవించిన ఎడల, మాకు బాధలు వస్తాయి, మాకు కష్టాలు వస్తాయి, అందుకే మేము ప్రార్థన చేసుకోం, మేము బైబిల్ చదవం. శాశ్వత నీ ఆత్మీయ ఎదుగుదల కోసము వాక్య ధ్యానం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ఇస్సాకు కుటుంబాన్ని సంతోషపరిచినవాడు. ఇస్సాకు విధేయుడు. ఇస్సాకు ధ్యానించువాడు. ఇస్సాకు సమాధానపడువాడు. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు. ఇస్సాకు విశ్వాస వీరుడు. ఇస్సాకు 100 ఫలము పొందినవాడు. ఇప్పుడు ఇస్సాకును గురించి తరిమేసిన శత్రువులే సాక్ష్యమిస్తారు. ఇప్పుడు దేవుని వలన నీవు ఆశీర్వదించబడిన వాడవు అన్నారు. ఈ గడుగై అడుగుతున్నాడు, నానా నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల. అబ్రహాం అంటున్నాడు, దేవుడే చూసుకొనును. విశ్వాసి జీవితములో ప్రతి విషయములో ఆయన చూసుకునే దేవుడు, చూసే దేవుడని ఆగరు కూడా సాక్ష్యం ఇచ్చింది కదా. చూచుచున్న దేవుడవు మన దేవుడు, మనలను చూసే దేవుడు. యేసు ప్రభు ఉన్న దినాలలో నతానేలును ప్రభు దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటే నతానేలు గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. సరే, ఆయన చూసుకునే దేవుడు.
కుమారుడా దేవుడే చూచుకొనును. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము అనేక విషయాలలో చింతిస్తూ ఉంటాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా. రక్షకుడు అంటున్నాడు, ఇవి కావాలని అన్యజనులు విచారింతురు, కానీ ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలి. తల్లిదండ్రులు ఎట్లా పిల్లలకు అవసరాలు చూస్తారో, మరి దేవుని ప్రజలకు పరలోకమందున్న దేవుడు మీ అంతకంటే ఎక్కువగా ఇచ్చును కదా అంటాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా దేవుడు తాను ప్రేమించే ప్రజలకు మీ అంతకంటే. కనుక మన కుటుంబములో, మన వ్యక్తిగత జీవితంలో ఆయన చూచుకునే దేవుడే చూచుకొనును. మొదటి మాట. రెండవ మాట, ఆదికాండం 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు ఫరోతో అంటున్నాడు, ఏమయ్యా నువ్వు చాలా కలలు చెప్పగలవంట కదా, నీకు ఆ సామర్థ్యం ఉంది కదా. చూడు మావాడు నేనున్నానబ్బా అంటున్నాడు, ఆజరేసుకుంటున్నాడు. బతలలో నువ్వు ఒక ప్రసంగికునివి. చూసావా? 41:16. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో నేను. నా వలన కాదు. చాలామంది మా వలన అంటున్నారు. యోసేపు ఎవరు? జ్ఞానాత్మ పూర్ణుడు. జప్నా నేహు అని పేరు పెట్టాడు ఫరో. ఏమయ్యా నీతో పాటు ఇద్దరు జైల్లో వేస్తే ఒక కలలు చెప్పావంట కదా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా అన్నప్పుడు పొంగి పొరలేదు యోసేపు. ఏమంటున్నాడు? అది నా వలన కాదు. విశ్వాసి జీవితంలో ప్రతి విషయములో ప్రభుని హెచ్చించాలి. బాప్తీసమిచ్చి యోహాన్ ఏమన్నాడు? ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను. సరే, 15వ వచనం. ఫరో యోసేపుతో, నేనొక కలగంటిని, దాని భావము తెలపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో, నీ గురించి విన్నా, నువ్వు సామర్థ్యం కలిగిన వానివంట, నువ్వు చెప్పగలిగిన వానివంట అన్నప్పుడు యోసేపు జబ్బలు గరుచుకొని నా అంతవాడు లేడు అనలే యోసేపు. అది నా వలన కాదు. విశ్వాసి జీవితంలో, మన ఆలోచనలో, మన చేష్టల్లో, మన నడవల్లో యేసు ప్రభును గణపరచాలి. ఎవరిని గణపరచాలి? యేసు ప్రభును. అప్పుడప్పుడు అంగడికి తీసుకుని పోయేటోళ్ళు నన్ను, అయ్యా ఈయన దేవుని సేవకుడు, కొంచెం తగ్గించి ఇవ్వండి అయ్యా అంటారు. నేనంటాను, వద్దు వద్దు,
నీ వ్యాపారం నీదే, నా భక్తి నాదే. నువ్వు ఒక పైసా కోసం పెట్టుకున్నావు, ఆ పైసా కోసం నా దేవుడు చిన్నతనంగా కనపడకూడదు. నీ వ్యాపారం నువ్వు చేయండి అని చెప్పేస్తా. అయ్యా నువ్వు దేవుని సేవకుడయ్యా, 10 పైసలు తగ్గియండి. నువ్వు ప్రభును తగ్గిస్తున్నావు. చూసారా? అతనిలో ఒకవేళ దేవుని భయము, దేవుని విశ్వాసం ఉంటే మీరు చర్చికి వెళ్ళేవారు సార్. మా ఆవిడ కూడా చర్చికి వెళ్తుంది, ఆమె ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అందుకని మీకంటూ 10 పైసలు నేను తగ్గించినానంటే అది ఎంతో వాల్యుబుల్ మాట. సరే, ఎక్కడే కానీ యేసు ప్రభును బలహీనపరిచే విధముగా ప్రవర్తించండి. యేసేపు ఏమంటున్నాడు? అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన జవాబు ఇచ్చునుగా. అది దేవుడే. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే యేసు ప్రభు నమ్ముట వలన, యేసు ప్రభు కొరకు జీవించుట వలన, యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉండుట వలన ఇదంతా ఆయన ఇచ్చాడు. నా గొప్పతనం కాదు, అది ఆయన గొప్పతనము. చూసారా? చాలామంది స్థాయి వచ్చేలకల్లే తీరుతెన్నులు మారిపోతూ ఉన్నాయి. చూసారా? ఇక బలహీనతలు ఎత్తుక్కుంటూ ఉన్నారు, ఇక తప్పులు ఎత్తుక్కుంటూ ఉన్నారు. కానీ భక్తులు అట్లా తప్పులు వెతకలేదు. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము అన్నారు. చూసారా? హెచ్చరించుట, గద్దించుట బాధ్యత కలిగిన సేవకుని యొక్క బాధ్యత. అది మనుషుల వాక్యమని తీసుకుంటేనే, దేవుని వాక్యముగా తీసుకుంటే ఇంతకంటే ఎక్కడో అభివృద్ధిగా ఉండగలం. అది తీసుకోవడం లేదు. అందుకని ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అక్కడే పడి ఉన్నారు, సాగడంలే ముందుకు. సరే, కానీ భక్తులు అలా కాదు. నీవేమి సెలవిచ్చేదవో నీ మాట కోసము మేము కాచి ఉన్నాము అని. దానియేలు జీవితంలో కూడా ఇదే కదా. రాజుగారు కలగన్నారు, కల మరిచిపోయాడు. కళాభావం చెప్పకపోతే మీ తలలు మీ మెడల మీద ఉండవు అని. దానియేలు అతని స్నేహితులు గొప్ప ప్రార్థనాపరులు, ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. దేని ద్వారా? యవ్వన పిల్లలు సమయం దొరికే కొలది ప్రార్థనలో ఉండాలి. మా భవిష్యత్తు ఏమిటి, మా భవిష్యత్తు పట్ల మీ సంకల్పం ఏదో నెరవేర్చే ప్రభువా. ఈ భ్రష్టమైన సమాజంలో వివాహం కాకమునుపు, వివాహమైనంత వరకు భక్తుల్లాగా నటిస్తారు. వివాహమైన తర్వాత అసలు రూపం బయటపడుతుంది. అలా కాకుండా యేసు ప్రభువా, నా ఆధ్యాత్మిక జీవితంలో నా మనసును అర్థం చేసుకుంటే ఒక సహోదరి, ఒక వధువుని, ఒక వరుని నాకు దయచేయి. చెయ్యి పోతాలే. అందరు ఎప్పుడు నాకే పనులన్నీ చెప్తానే ఉంటారు. మీకు అంత బరువు అయిపోయినా లేదు. నేను అసలు ఇప్పుడే ఆఫీసులో పని అందరూ చేసే తెలవలు మళ్ళీ వచ్చేటప్పుడు ఊర్లో బయలుకొండ అంతగా పెట్టి విన్నావసుడు ఎదురుగా అని కాదు. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం కూడా రాదు. చూసారా? కనుక తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవాలి. యవ్వన పిల్లలు రాబోయే దినాల్లో తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
జీవితాంతం ఉంటాము అనేది ఎవ్వరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ వారు ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అది తెలివైన వారి పని. తెలివైన వారి పని ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే తమ కొరకు ఒక మంచి పునాది వేసుకోవాలి. కనుక అబ్బా యేసు ప్రభువా, నా భవిష్యత్తులు, నా జీవితములు, నేను ఎక్కడ ఉన్నా నీకు మహిమకరంగా జీవించినట్లుగా నీ కృపను దయచేయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము దానియేలు హెచ్చరిస్తున్నాడు. మనం సమస్యలు పరిష్కరించబడాలి అంటే మనం ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న దేవుణ్ణి వేడుకొనుడని హెచ్చరించెను. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 17వ వచనం. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులోని తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఎందుకంటే ఆయన మనకు ఒక బలమైన వాగ్దానం ఇచ్చారు. ఇర్మీయా గ్రంథం 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నాకు మొరపెట్టు, ఎవరికొరకో కాదు. అందుకని దాని అంటున్నాడు, దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలో పోరాడండి. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు మన దేవుడు. వారు ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నారో ఆ రాత్రి ఎందే దేవుడే రాజుగారికి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినది. అది నా వలన కాదు. చాలామంది మా వలన, మేము అని అంటున్నారు. అలా అన్న వాళ్ళంతా సతికిలబడ్డారు. ఎవరైతే ప్రభుని హెచ్చించారో, ఎవరైతే ప్రభుని ఘనపరిచారో, ఎవరైతే ప్రభుని మహిమపరుస్తున్నారో వారు దినదినము అంచెలంచెలకు ఎదుగుతూ ఉంటారు. మూడవ మాట 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం చదవాలి. 20వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 20:15. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమును చూసి భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రాజు మీదికి 3 రాజులు యుద్ధానికి వస్తే
ఈ రాజు పొరుగు రాజుల సహాయం కూడా తీసుకోలేదు, బాడెకి కూడా పిలుచుకోలేదు, జీతానికి కూడా పెట్టుకోలేదు. ప్రార్థించాడు. ఆ అధ్యాయంలో బాగా చదవండి. ఇంటికి వెళ్ళినాక ఉపవాస దినం చాటించాడు. ప్రభువా, నీ స్వాస్థ్యంలో నుండి తూలివేయటకు ప్రయత్నం చేస్తున్నారయ్యా. 12వ వచనములో ఏమి చేయాలన్నా మాకు తోచడము లేదని తన బలహీనత ఒప్పుకొని ప్రార్థిస్తే దేవుడు ఒక ప్రవక్తను పంపుతూ ఉన్నాడండి. పంపి, రాజుగారు మీరేం భయపడకండి. 11వ వచనం, 20వ అధ్యాయం 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై. సరే, నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకు బయలుదేరి ఉన్నారు. ఈ సమయంలో ఏమీ చేయాలన్నా మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు. సమస్యలు పరిష్కరించబడాలంటే నీ ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. ఆనవాయితీకో ఆచారానికో కాదు ఉండాల్సింది. నిన్న 11వ తేదీ హిందూపురానికి వాక్యానికి పిలిచారు. విజయవాడ నుండి హిందూపురానికి వెళ్ళిపోయి వాక్యం చెప్పేటప్పుడు అన్ని కుర్చీలు ఖాళీగా ఉండేవి. ఆమె అనేలకల్లేదు, కుర్చీలన్నీ ఫుల్ అయిపోయినాయి. ఎందుకు అంటే భోజనం పెడతారని వచ్చినారంటారు. వాళ్ళు వచ్చిన మనసు ఏంటి? అన్నం పెడతారని. అయ్యో, వాక్యం వింటే ఆశీర్వాదం కదా, వాక్యం వల్ల నా జీవితాన్ని సరి చేసుకోవచ్చు కదా, వాక్యం వల్ల నా కుటుంబాన్ని కట్టుకుంటా కదా, వాక్యం వలన నా పిల్లలను పెంపారు చేసుకోవచ్చు కదా. సరే, ఆమె నన్ను కళ్ళు తీసేలా కళ్ళే పుల్లు అని ఇది ఎక్కడ జనములు అనుకుంటాను. సరే, మానవుడు ఆహారాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ప్రభువాక్యానికి ఇవ్వడం. చూసారు, ఆదివారం కొందరికి పండుగ దినం, ఆదివారం కొందరికి ఆరగించే దినం, ఆదివారం కొందరికి ఆరాధించే దినం. ఈ మూడిట్లలో ఈ ఆదివారాన్ని ఎట్లా గడపాలనుకుంటున్నావు? ఆదివారం కొందరికి సెలవు దినం, కొందరికి ఆరగించే దినం, కొందరికి ఆరాధించే. ఎప్పుడే కానీ 10 అంటే 10కి రానే రాముగా మనము. నువ్వు ఎట్లయినా చెప్పు, 10 అంటే 9:55 నుండి బయలుదేరి వచ్చినట్లు ఎవరు చేతులు ఎత్తండి అంటే, రాత్రుల పూట 7 అన్నప్పుడు 6:45కి వచ్చినట్లు ఎవరు చేతులు ఎత్తండి అంటే, ముందు వచ్చి ఏం చేయాలా? అవన్నీ అడుగుతారు. స్వామి, నాకు ముందే నడువు నొప్పులు అల్లాడిపోతాను ఏమంటా? బైబిల్లో ఏముంది? బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు గన్నం దేవదానానికి దైవ సేవకుల ఇంటిలోనూ మందిరంలోనూ ఏది చేసినా అది దేవుని పిల్లలకు, దేవునికి చేసినామనే మనసు ఉండాలి. అది ఉండడం లేదో ఎలా వస్తుంది? అబద్ధాలు నేర్పాడు ప్రారంభములో. పని ఉందని చెప్పు, పనికాడు ఉన్నానని చెప్పు.
చూసే పనికాడు ఉన్నాడు, ఇంటికాడు ఉంటారు. సరే, వారి ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇది నాది, ఇది దేవుని మందిరం, ఇందులో నేను ఎంత ప్రయాసపడితే నాకు అంత బ్లెస్సింగు అనే పదము మర్చిపోతున్నారు. సరే, యెహోషాపాతు రాజా, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 27వ వచనములో వారి శత్రువుల మీద వారికి జయమిచ్చి వారిని సంతోష కనుక 3 మాటలు ఏమేమి? దేవుడే చూసుకొనును, దేవుడే ఉత్తరమిచ్చును, దేవుడే యుద్ధము చేయును. 54వ కీర్తన 4వ వచనం దావీదు అంటున్నాడు, ఎవరు ఏ సందర్భములో ఏ పరిస్థితులలో నన్ను వదిలినను, నన్ను విడిచిపెట్టినను, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎంత మాట అండి, ఎంత మంచి మాట అండి. ఎవరంట? దేవుడే నాకు సహాయకుడు. ఏమవుతుంది చూడు, ఒంటరిగా నిద్రపోతుంది, ఒంటరిగానే ఉంటా ఉంది, ఒంటరిగానే పని చేసుకుంటా ఉంది. చూసారు కారణమేమి? నేను ఒంటరిగా నివసించినను నీవే నన్ను సురక్షితముగా కాపాడుదువు. సరే, మధ్యరాత్రి ఇంట్లో అందరు ఉన్నా కూడా బాత్రూమ్ రావాలంటే లైట్ కావాలా, టార్చ్ కావాలా, లే ఏం బాత్రూమ్ పోవాలన్నా టార్చ్ ఉన్నా కూడా. సరే, మరి ఏమవుతుంది? దేవుడే కాపుదల. నేను ఒంటరిగా ఉండినను, ఇగో దేవుడే నాకు సహాయకుడు. ఆయన కూడా ఏమంటాడంటే, నీకు సహాయము చేయువాడను నేనే, ఇంకెవరో కాదు, గుర్తుపెట్టుకో అంటాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను. ఎవరో కాదు, ఐయామ్ ద ఐయామ్, నేను నేనే. కానీ ఆయన మీద నువ్వు ఉండడం లేదే. రాజుల మీద, మనుషుల మీద, అధికారుల మీద మనసు పెట్టుకొని ఉంటున్నావు. వీడేమో అంటున్నాడు, నేను నేనే అంటున్నాడు దేవుడు. నీకు నేనే. సరే, విశ్వాసి జీవితములో నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. 5వ మాట 68వ కీర్తన 35వ వచనం. 68-35 కీర్తనలో భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు ఇశ్రాయేలీల తన ప్రజలకు
బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందునుగాక. తన ప్రజలకు బల పరాక్రమములను ఆ పరాక్రమంతోనే కదా దావీదు గొల్యాతు మీదికి ఎలా వెళ్ళాడు? గొల్యాతు కంటే బలాఢ్యుడై వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట? సౌలే అడలిపోయాడు. ఎవడే వీడు ఇంత త్వరగా శత్రువుని జయించాడు? ఎవడు వీడంటే మాకు తెలియదు అంటున్నాడు. ఎవరో మాకు తెలియదు అంటున్నారండి. ఎక్కడో చిన్న గ్రామంలో యెరూషలేములో ఆ బెత్లెహేములో గొర్రెలు కాసుకునేటోడు వచ్చి ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలిగింది. ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీని వలన ఎవని మనసు కృంగా యుద్ధం యెహోవాదే, యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వచ్చుచున్నా. గొల్యాతు కంటే బలవంతుడయ్యాడంట. ఎందుకు? తన ప్రజలకు బల పరాక్రమములను దయచేసే దేవుడు. 7 ఇంతల అగ్నిని ఏం చేశారు? 9 ఇంతలు చేశారు కదా. ఎక్కువ ఊపినారండి. దానియేలు ఆ ధైర్యంతోనే కదా సింహ బోను పోవడానికి కూడా వెనకాడాడు. ఏ మానవుడు కూడా రాజు చట్టాన్ని మార్చలేడు అని. సరే, విచిత్రం ఏంటంటే నిందించబడిన వాడు సింహ బోనులో నుండి ధైర్యంగా సజీవునిగా బయటకు వచ్చాడు. నింద మోపిన ఆ మనుషులు సింహముల పాలయ్యారు. చూసారా? ఇంకా దేని విషయంలో కూడా విశ్వాసి ఆందోళన పడకూడదు. ఆయన అనుగ్రహించు దేవుడు తన ప్రజలకు బల పరాక్రమములను, ఇంకా భయపడకూడదు. నీ పనిని కార్యసిద్ధి కలగజేవాడు కూడా దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 2:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12. ఏమంటున్నాడు? నీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నేను లేకపోయినను మీరు ఏమైతే నేర్చుకున్నారు కార్యసిద్ధి కలగజేయువాడు, పరిశుద్ధపరచువాడు కూడా ఆయనే, కన్నీళ్లు తుడుచువాడు కూడా ఆయనే. ప్రకటన 7:17. ఇదిగో దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును. చూసారా? వదిలేసేవాడు కాదు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. కనుక అబ్రహాం అంటున్నాడు, తన కుమారుడైన ఇస్సాకుతో ఏమంటున్నాడంటే, దేవుడే చూసుకొనును, దేవుడే ఉత్తరమిచ్చును.
దేవుడే యుద్ధం జరిగించును, దేవుడే సహాయము చేయును. నీకు సహాయము చేయువాడ నేనే, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించువాడు. దేవుడే మనలో కార్యసిద్ధి కలగజేయువాడు. దేవుడే మనలను పరిశుద్ధపరచువాడు. దేవుడే ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి. ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఆంధ్రప్రదేశ్లో ఆయా స్థలాలలోనూ తెలంగాణలోనూ మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. క్షేమంగా నడిపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ, అందులో బిషప్ రాజయ్య డ్యూటీలలో ఉన్నారు. వారి యొక్క డ్యూటీలను దీవించండి, క్షేమంగా నడిపించండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను బట్టి మీకు స్తోత్రములు. కొందరు పాస్ అయ్యారు, కొందరు తప్పిపోయారు. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను యెహోవా నాకు వెలుగుగా ఉండు. నన్ను లేవనెత్తువాడు నా దేవుడే అని ఆ పరీక్షలు కట్టుకొని తిరిగి పాస్ అవునట్లుగా మీకు పని దయచి. సంఘములో యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచి. కొందరు జీతాలు రాక నానా బాధలకు గురవుతున్నారు. కనికరం చూపండి. కోశాధికారి మంత్రిని కదిలించండి. అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. ఎండలు అధికంగా ఉన్నాయి. ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. యేసు ప్రభు అకాల వర్షాల వలన కొందరు పంటలు వేశారు. ఎక్కడ నష్టం వాటిల్లకుండా మీకు కొనతాయిచ్చి. ఆయా పరీక్షలు రాసిన పిల్లలు మంచి ఫలితాలతో పాస్ అవుతారు. మీకు కొనతాయిచ్చి. రాముగాల రత్నకుమార్, ఆయన భార్య లెనిన్ జ్వరంతో బాధపడుతున్నాడు. మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యాను దీవించండి. అబ్బకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతారు. శుక్రవారం 7 మాటల మీద ధ్యానం చేయొచ్చు. చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. రక్షించబడి ఆత్మీయంగా ఎదుగుతున్న పిల్లలలో మీరు కార్యం జరిగించండి. ప్రతి వారు కొన్ని మాటలు చెప్పుటకు మీరు సిద్ధపరచండి. నైనా గత వారములో మరి పరిచర్యలో పాలు పొంది ప్రోత్సహించి నడిపించిన ప్రతి వారిని మీరు దీవించండి. హాజరైన ప్రతి వారిని కూడా దీవించండి. మందసము ఒబేదేదేము ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. కొందరు రాలేకపోతున్నారు. యవన పిల్లలు లోక ఆకర్షణకు గురవుతూ ఉన్నారు. కనికరం చూపండి నాయన. దుష్ట సహవాసము, మంచి నడవడి చెరుపును కనుక వారు మేలు పొందినట్లుగా దైవిక సహవాసంలోనికి మీరు నడిపించండి. సాకు చేర్చుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్దరాజు తల్లిని దీవించండి. పొట్లూరు శాంతమ్మ గారి కంటి ఆపరేషన్ జరిగింది. మీరు ముట్టి స్వస్థపరచండి. దేవరత్నమ్మకు ఆపరేషన్ జరిగింది. సహాయం దయచి
అయ్యా అయ్యా కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. ఈ వారంలో జరగబోయే కూడికలను దీవించండి. గురువారము మందిరాన్ని శుభ్రం చేయుటకు ప్రతి ఒక్కరూ వచ్చేటకు కూడా సహాయమును బట్టి దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారులను దీవించండి. గుంటూరు జిల్లా సంఘాలను మీరు బలపరచండి. బాధ్యత కలిగిన పెద్దలను దీవించండి. నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను కూడా మీరు బలపరచండి. సంఘాల అభివృద్ధి కొరకై కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, వారి కుటుంబ సభ్యులు, కట్టుపల్లి పాలు గారు, వారి కుటుంబ సభ్యులు, టీవీ పరిచర్య, ఆసుపత్రి స్టాఫ్ పరిచర్యను దీవించండి. ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు. దేవా, సంఘాలు బలపడున్నట్లుగా మీ కృపను దయచేయండి. 7-8 పెనుమాకలో జరిగిన కూడికలు బట్టి మీకు స్తోత్రములు. అక్కడున్న సేవకుడు బలహీనుడైనను ఆయన సాక్ష్యం ద్వారా వందలాది మంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యంలో సంతోషించినట్లుగా మేము చూస్తాం. దీవించండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మహిమ పొంది, ఈ దినంలో మీరు మహిమ పొంది. మా యాడికి మండలమును, మా తాడపత్రి నియోజకవర్గమును, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని దీవించండి. పగడాల ప్రవీణ్ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. ఆయన భార్యకు, పిల్లలకు ఆదరణ దయచేయండి. నైనా లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దీని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో మేము ఓపికతో పరిగెత్తుటకు మీ కృపను దయచేయండి. సంఘ కార్యక్రమాలు చక్కగా జరుగుటకు సహాయమును మీరు దయచేయండి ప్రభువా. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన కప్పుల రేకుల షెడ్డు విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా సహాయమును పెడతాయి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వారంలో జరిగే కూడికలు దీవించండి. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఆయా రంగాలలో పరీక్షలు రాసిన పిల్లలు మంచి ఫలితాలతో పాస్ అవ్వటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలము నుండి, మా సంఘము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువుల కొరకు, ఉన్నతమైన ఉద్యోగాల కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. యేసు ప్రభువా, సహాయమును మీరు దయచేయండి. ఈ భ్రష్ట సమాజములు మేము సంచరిస్తున్నాం, మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడండి. ఈ వారంలో జరగబోయే కూడికలు దీవించండి. ఇంకా పరీక్షలో తప్పిపోయిన పిల్లలు తిరిగి కట్టుకొని పాస్ అవునట్లుగా అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి